నమస్కారం. నేను మీ పని భాస్కర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ బంధుమిత్రులకి, శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి. ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా తదుపరి వీడియోలన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా మనం గత కొన్ని వీడియోలుగా శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది ఫలితాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. గత వీడియోలో ధనుర్రాశి వారి గురించి తెలుసుకున్నాం. ఈ వీడియోలో మకర రాశి వారికి ఈ సంవత్సరం ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, గ్రహ సంచార ఫలితాలు, గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ముఖ్యంగా మనం 1-2 సార్లు చెప్పుకుంటున్నాం. ఎవరి జన్మ జాతకం అయినా వారి గ్రహస్థితి, వారి పుట్టిన సమయానికి ఉన్న గ్రహస్థితి, వారి దశాంతర దశల ఫలితాలే ఎక్కువగా వారి మీద ప్రభావం చూపిస్తూ ఉంటాయి. అలాగే గోచార ఫలితాలు వచ్చినప్పుడు గురుబలము, శని బలము, రాహుకేతువుల బలము వచ్చినప్పుడు వాటి భావాలు, అలాగే అవి ఉన్న రాశుల్ని బట్టి, వాటి స్థితిని బట్టి ఫలితాలు అనేవి ఇస్తూ ఉంటాయి. ముఖ్యంగా మనం తీసుకున్నట్టయితే గ్రహ సంచారం, గురుబలము, శని బలము, రాహుకేతువులు ఇవి మేజర్ ప్లానెట్స్ ఎక్కువ సమయం ఒక రాశిలో ఉంటాయి. కాబట్టి వీటిల్ని పరిగణలోకి తీసుకుని మనము పంచాంగ కర్తలు కానివ్వండి, ఇలాగే మనకి ఏదైతే ఈ ఫలితాలు, ఉగాది ఫలితాలు చెప్పేవారు ఉన్నా, మనం ఎవరి దగ్గరికి వెళ్ళి కనుక్కున్న సిద్ధాంతుల దగ్గరికి, జ్యోతిష్యుల దగ్గరికి వారు ఈ సంవత్సరం ఎలా ఉంది అని మనం అడుగుతాము. అలాగే వారు కూడా చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి ముఖ్యంగా తీసుకున్నట్టయితే ఈ వీడియోలో మకర రాశి వారికి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా అందరికీ నమస్కారం. శ్రీ విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు. ఉగాది ఫలితాలు ముందుగా తెలుసుకునేప్పుడు మనము ఉగాది రోజు ఉండే గ్రహస్థితి, అలాగే సంచారం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా 4 మేజర్ ప్లానెట్స్ అనేది మారటం జరుగుతోంది మార్చిలో, మేలో. కాబట్టి ఉగాది రోజు మార్చి 30వ తారీఖు వృషభంలో గురువు, మిథునంలో కుజుడు, కన్యలో కేతువు, తక్కిన 6 గ్రహాలు కూడా మీనంలో ఉండటం అనేది జరుగుతోంది. రవి, చంద్ర, రాహువు, శుక్రుడు, బుధుడు, శని కూడా మార్చి 30వ తారీఖు మనకి కుంభం నుంచి మీనంలోకి ట్రాన్సిషన్ అనేది జరుగుతోంది. దీన్నే మనం షష్టగ్రహ కూటమి అని కూడా అంటున్నాము. మార్చి 30వ తారీఖు ఇది ఏర్పడుతున్నది అని కూడా చెప్తున్నారు. దీనికి వ్యక్తిగత జాతకాల మీద పెద్దగా ప్రభావితం అయితే ఇది చూపించదు. దేశమాన కాల పరిస్థితుల మీదే ఇది ఎక్కువగా ప్రభావం అనేది చూపిస్తుంది. వ్యక్తిగతంగా మనకి నడిచే మహర్దశ, అంతర్దశ వాటి అనుగుణంగా, అలాగే గోచార ఫలితాలు అనుగుణంగా గురు సంచారము, శని సంచారము, రాహుకేతువుల సంచారం బట్టే మనం ఫలితాలు అనేవి నిర్ధారిస్తాయి, చెప్పబడతాయి. కాబట్టి ముఖ్యంగా గురు సంచారం, గ్రహ సంచారం గురించి తెలుసుకున్నట్టయితే గురువు మే 15వ తారీఖు మనకి వృషభం నుంచి మిథున సంచారం జరుగుతున్నది. అలాగే శని మార్చి 30వ తారీఖు కుంభం నుంచి మీనంలోకి సంచారం జరుగుతున్నది. రాహుకేతువులు మే 18వ తారీఖు, అంటే రాహు మీనం నుంచి కుంభంలోనికి, కేతువు కన్య నుంచి సింహంలోనికి ట్రాన్సిట్ అయితే జరుగుతుంది. రాహుకేతువులు వక్ర సంచారం జరుగుతూ ఉంటాయి. తక్కిన గ్రహాలన్నీ సహజంగానే తిరుగుతూ ఉంటాయి. వక్రించినప్పుడు మాత్రమే అవి వక్ర మార్గంలో తిరుగుతాయి, అస్తంగత్వం చెందుతాయి. కొన్ని మనకి ఒకసారి అతిచారం కూడా జరుగుతుంది. ఈ సంవత్సరం గురువు అతిచారం వల్ల మిథునం నుంచి కర్కాటకానికి కూడా వస్తున్నారు. మనం చూసుకున్నట్టయితే ఈ సంవత్సరంలో గురు సంచారాన్ని మనం తీసుకున్నట్టయితే వృషభంలో కనబడతారు రేపు ఉగాదికి. తర్వాత మే 15వ తారీఖు మిథునానికి వెళ్తారు. అక్టోబర్లో కర్కాటకానికి కూడా అతిచారం వల్ల వెళ్ళి వెనక్కి రావటం అనేది జరుగుతుంది. కాబట్టి సంవత్సరం అంతా అక్టోబర్లో అతిచారం వల్ల కర్కాటకానికి వెళ్ళి మిథునానికి వచ్చి మళ్ళీ 26 ఏప్రిల్ ఉగాది వరకు కూడా అక్కడే ఉంటారు అని మనం చెప్పవచ్చు. ముఖ్యంగా మకర రాశి వారికి ఎలాంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అని మనం చూసుకుంటే, మకర రాశిలోకి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల వారు, శ్రవణం 4 పాదాల వారు, ధనిష్ట 1, 2 పాదాల వారు ఇక్కడ మనకి వస్తారు. వీరికి ముఖ్యంగా ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5. వీరికి చూసుకున్నట్టయితే సామాన్య ఫలితాలే మనకి గోచరిస్తున్నాయి. గురుబలం అనేది కొంత తగ్గటం అనేది జరుగుతున్నది. ముందుగా 1 నెల అలా ఉన్న మధ్యలో అతిచారం వల్ల కొంత వచ్చినప్పటికీ కూడా 3 నెలలు, తక్కిన 9 నెలలు, 10 నెలలు కూడా వీరికి గురుబలం అనేది తగ్గుతోంది. ఒక్క అదృష్టం ఏమిటయ్యా, కొంత ఊరట అంటే ఏలినాటి శని అనేది వీరికి అయిపోవటం అనేది జరుగుతున్నది.
కుంభం నుంచి మీనంలోకి వెళ్ళటంతో వీరికి శని సంచారం అనుకూలంగా ఉన్నది అని మనం చెప్పవచ్చు. కాబట్టి రాహుకేతువులు కొంత మళ్ళీ మిశ్రమ ఫలితాలే సూచిస్తున్నాయి. రాహు కుంభంలోకి ద్వితీయంలోకి రావటం కుటుంబంలో కొంత ఇబ్బందులు, అలాగే కేతువు అష్టమంలో కాబట్టి ఆకస్మికంగా కొంత ఇబ్బందులు అనేవి సూచిస్తూ ఉంటాయి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే వీరికి సామాన్యమైన ఫలితాలే గోచరిస్తున్నాయి. కొంత మార్పు అనేది కలుగుతున్నది, జనాదరణ పెరుగుతుంది, మిమ్మల్ని అందరూ ఇష్టపడతారు, కుటుంబం వృద్ధి అనేది ఉంటుంది, పోటీ పరీక్షల్లో రాణించటం అనేది కూడా కొంత జరుగుతున్నది. ఇక్కడ ఉదర సంబంధమైన జీర్ణ సంబంధమైన వ్యాధులు వీరికి వచ్చే అవకాశం కనబడుతోంది. అంటే జీర్ణావస్థకి సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం, అనారోగ్యం అనేది సూచిస్తున్నది. ఎటు చూసినా కొంత ఆరోగ్యపరమైన సమస్యలు, ఇబ్బందులు, ఖర్చులు అనేవి వీరికి సూచిస్తున్నాయి. శని అయితే అత్యంత అనుకూలంగా ఉండటం అనేది మనం ఇక్కడ చెప్పవచ్చు. అనుకూల ఫలితాలు, విదేశీ ప్రయాణాలు సూచితము, ఉద్యోగంలో బదిలీ, అన్నదమ్ములు అక్కచెల్లెలకు కొంత ఆరోగ్య సమస్యలు, సంతానం అభివృద్ధిలో ఉంటుంది, స్నేహాలు పెరుగుతాయి, ఎంత కష్టపడితే అంత విజయం సాధిస్తారు. విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా వీరికి కలిసి వస్తుంది అని మనం చెప్పవచ్చు. విదేశాల నుంచి వీరికి ఫండింగ్ అనేది ఏమన్నా వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ వీరు ఏదైనా కొత్త వ్యాపారాలు లేదా ఫ్రాంచైజీలు లాంటివి మొదలుపెట్టే అవకాశం అయితే వీరికి కనబడుతున్నది. అలాగే రాహుకేతు సంచారం వల్ల సంఘంలో పేరు ప్రఖ్యాతులు, మాటకు విలువ అనేది పెరుగుతుంది. కొంత శరీర సమస్యలు, ఆరోగ్యం జాగ్రత్త అవసరం, మానసిక ఆందోళన, ఊహించని ధనలాభం అనేది జరిగే అవకాశం కనబడుతోంది. శని వల్ల కానివ్వండి, అలాగే రాహుకేతు సంచారం వల్ల కొంత వీరికి ఊహించని ధనలాభము, అలాగే చికాకులు, చిక్కులు సంసారంలో అంటే కుటుంబంలో, కుటుంబ స్థానంలో జరుగుతోంది రాహు సంచారము. అలాగే అష్టమంలో కేతు సంచారం జరుగుతోంది కాబట్టి మానసికంగా కొంత దృఢత్వంగా ఉండటము, ఇంట్లో కొంత మానసిక సంఘర్షణలు జరిగినా కూడా కుటుంబంలో జాగ్రత్త వహించాలి. కాబట్టి ఆడవారు, రాశివారు ఉన్నట్టయితే కొంత సమతుల్యంగా పాటించుకుంటూ, ఇంటా బయట ఉద్యోగస్తులు ఉన్నట్టయితే జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం అయితే వీరికి ఉన్నది అని మనం చెప్పవచ్చు. ఏ తర్వాత చూసుకున్నట్టయితే ఈ సంవత్సరం వీరికి మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి. వారికి నడిచే దశ మహర్దశ కనుక బాగున్నట్టయితే, అంతర్దశలు బాగున్నట్టయితే కొంత ఆ ఇబ్బందుల నుంచి కొంత తగ్గే అవకాశం అయితే మనకి కనబడుతున్నది. వీరికి చెప్పదగ్గ సూచనలు, కొత్త వ్యాపారాలు అయితే కనుక మంచిది కాదు. వృత్తి విషయాల్లో కొంత ఇబ్బంది. దైవారాధన మంచిది. వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన చేసుకున్నట్టయితే వీరికి మంచి జరుగుతుంది అని మనం చెప్పవచ్చు. కాస్త నువ్వులు దానంగా ఇచ్చుకోవటం అనేది మంచిది. అలాగే శనగలు దానంగా ఇచ్చుకోవటం కూడా మంచిది. శని సంచారం బాగున్నప్పటికీ కూడా కొంత మళ్ళీ మధ్యలో ఒక 3-4 నెలలు మనకి జూలై నుంచి సెప్టెంబర్ వరకు మళ్ళీ అక్కడే ఉంటారు. కానీ సంచారం అయితే వక్ర సంచారం జరుగుతున్నది, మీనంలోనే సంచారం ఉంటుంది. కానీ కొంత 3 నెలలు ఇబ్బంది పెట్టే అవకాశం కనబడుతున్నది. కాబట్టి గురుబలం కొంత తక్కువ ఉన్నది. కాబట్టి శనగలు దానంగా ఇచ్చుకోవటము, దక్షిణామూర్తి వారి ఆరాధన, దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన, గురుచరిత్ర పారాయణం చేసుకున్నట్టయితే వీరికి ఎంతైనా మంచి జరుగుతుంది అని మనం చెప్పవచ్చు. వీరికి కలిసి వచ్చే రంగు నీలము, అలాగే నలుపు, అలాగే మయూరి నీలం రత్నం ధరించినట్టయితే వీరికి మంచి జరుగుతుంది. అదృష్ట సంఖ్య 8. వీరు ఏమైనా పనులు చేసేటప్పుడు ఆ సంఖ్య రోజు చేసుకున్నట్టయితే వీరికి ఎంతైనా బాగుంటుంది, మంచి జరుగుతుంది అని మనం చెప్పవచ్చు. కాబట్టి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ బంధుమిత్రులకి, శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి. ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా తదుపరి వీడియోలన్నీ అందుబాటులో ఉంటాయి. నమస్కారం. సర్వే జనా సుఖినో భవంతు.